హాయ్ అండి, వెల్కమ్ టు అనితా ఫుడ్స్. ఈరోజు నేను బీరకాయ ఇగురు చేస్తున్నాను. దీనికోసం లేత బీరకాయలు తీసుకుని చేదుగా ఉన్నాయో లేవో చూసుకుని పైన తొక్కంతా తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుని అది వేగిన తర్వాత పోపు గింజలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకుని అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయ యాడ్ చేసుకోండి. ముందే వేస్తే అది మాడిపోతుంది అనమాట. సో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేటప్పుడు మాత్రం చూసుకుని వేసుకోండి. అలాగే కొద్దిసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇవి. తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఫ్లేమ్ని ఇప్పుడు హైలో పెట్టేసుకోండి. ఈ వాటర్ని డ్రై అయిపోవాలన్నమాట. ఇలాగా కొద్దిసేపు కలిపిన తర్వాత వాటర్ని డ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకుని, నాకు ఉప్పు కొంచెం తక్కువైనట్లుంది, అందుకని ఉప్పు కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇంతేనండి, మన బీరకాయ ఇగురు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.